హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య రవి తెలుగు వ్లాగ్స్. మా వీడియోస్ కనుక ఇదే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఈ ఇయర్ మా పాప బర్త్డే కోసం ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నామండి. మా పాప బర్త్డే రోజు ఒక ప్లేస్లో ఉండాలి అనేసి, సో అక్కడికే బయలుదేరుతున్నాం అనమాట. సో ఇంకా ఎర్లీ మార్నింగే 5:30 కల్లా మా జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది. ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచాను. ఇంకా టిఫిన్స్ అవి ప్రిపేర్ చేసి 5:15, 5:30 కల్లా స్టేషన్కి అయితే బయలుదేరిపోయామండి. మా ట్రైన్ వచ్చేసి 6:30కి అనమాట. సో 5:30 కల్లా బయలుదేరితే 6:05 కల్లా స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. మార్నింగ్ ట్రాఫిక్ అయితే చాలా తక్కువ ఉంటుంది కదా, సో అందుకనే ఎర్లీగా అయితే స్టేషన్కి అయితే చేరిపోయామన్నమాట. ఇంకా స్టేషన్లో కూడా ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. ఇంకా స్టేషన్ గురించి చెప్పక్కర్లేదు, డే అండ్ నైట్ 24/7 ఫుల్ క్రౌడ్ రష్తోనే ఉంటుంది కదా. సో మనకి మార్నింగ్ ఏంటో నైట్ ఏంటో స్టేషన్కి వెళ్తే అసలు తెలియదు. ఇంతలోగా మా ట్రైన్కి అయితే టైం అవుతుందన్నమాట. ట్రైన్ వస్తుందా లేదా అని క్యూటీను వాళ్ళ డాడీ చూస్తున్నారనమాట. ఇంతలో మా ట్రైన్ అయితే వచ్చేసిందండి. ట్రైన్ అయితే ఎక్కిపోయామన్నమాట. ఈ ట్రైన్ వచ్చేసి హైదరాబాద్ టు న్యూఢిల్లీ ట్రైను. మేమైతే ఆగ్రా వెళ్తున్నాము. సో మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా ఎక్కగానే ఎవరి సీట్లోన వాళ్ళైతే కూర్చుండిపోయామన్నమాట. సో ఇంకా మార్నింగ్కే కదా, ఇంకా అందరూ కూడా ఇంకా బెర్తులు వేసేసి పడుకోవడానికైతే రెడీ అయిపోతున్నారు. ఇంకా మా క్యూటీ కూడాను అప్పర్ బెర్త్ అయితే ఎక్కిపోయిందనమాట. తనకి చాలా సరదా అప్పర్ బెర్త్ అంటే. సో అదైతే ఎక్కిపోయింది. ఇంకా ఇక్కడ నుండి అయితే మా జర్నీ అయితే స్టార్ట్ అయిందండి. హైదరాబాద్ నుండి ఆగ్రాకి దగ్గర 22 అవర్స్ పడుతుంది అనమాట. సో అంటే 1 డే మొత్తము ప్రయాణంలోనే అయిపోతుంది. సో అక్కడ 1 డే అంతా స్పెండ్ చేయాలి ట్రైన్లోనే. మేము ఈరోజు 6:30కి ట్రైన్లో బయలుదేరితే నెక్స్ట్ డే 4:30కి దిగామన్నమాట ఆగ్రాలోన. ఇంకా ఆఫ్టర్నూన్ అయ్యేసరికి మహారాష్ట్ర అయితే దగ్గరగా రీచ్ అయిపోయామండి. మహారాష్ట్ర రూట్స్లో అయితే వెళ్తుంది ట్రైను. అలాగే అటు సైడ్ వర్షం కూడా పడుతుందన్నమాట. సో క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఇంకా ఫైనల్గా ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా ఆగ్రాలో అయితే దిగిపోయాము. అలాగే మేము ఆగ్రా స్టేషన్లోనే ఐఆర్సిటీసీ లోనే రూమ్ కూడా బుక్ చేసుకున్నాం అనమాట. సో స్టేషన్ దగ్గరేనమాట, అంటే స్టేషన్ దగ్గర కూడా కాదు, స్టేషన్లోనే మా రూము. సో అదైతే గవర్నమెంట్ది కాబట్టి కొంచెం మనకి సెక్యూరిటీ. సో అందుకని ఇంకా అక్కడే రూమ్ అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ అక్కడ ఆగ్రాలో అయితే దిగిపోయామన్నమాట. రూమ్ కూడా చాలా బాగుంది. మేమైతే ఏసీ రూమ్ బుక్ చేసుకున్నాము. సో రూమ్ అయితే మాత్రం ఇలా నీట్గా ఉందన్నమాట. ఇలా బెడ్, అలాగే చిన్న టేబుల్, 2 చైర్స్, అలాగే టీవీ అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తారు మనకి. ఆల్రెడీ చెప్పాను కదండి, స్టేషన్లోనే రూమ్స్ అని. అవి కూడా ఈ ఐఆర్సిటీసీ వాళ్ళవి కాబట్టి మనకి సెక్యూర్గా ఉంటాయి. ఇంకా మేము ట్రైన్ దిగగానే ఇంకా బయటకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా రూమ్కి అయితే వచ్చేసాము. ఇంకా రూమ్కి వచ్చి ఫ్రెష్ అయితే అయిపోయామన్నమాట. ఇక్కడ వచ్చేసి టైము 7 ఇలా అవుతుంది. మా పాప అయితే ఇలా రెడీ అయిపోయింది కొత్త డ్రెస్ వేసుకొని. ఇంకా మేము రెడీ అయ్యి రూమ్కి కీస్ అయితే వేసేసి, ఫస్ట్ ఆగ్రా అనగానే మనకు గుర్తొచ్చేది తాజ్మహల్. 7 వింతల్లో ఒక వింత. సో ఆ వింతను చూడడానికైతే ఇప్పుడు బయలుదేరుతున్నాం అన్నమాట. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మేము రూమ్ నుండి కిందకి దిగ్గానే స్టేషన్ అండి. ఇంకా స్టేషన్లోనే మనకి ఇలా టూరిస్టులు వస్తూనే ఉంటారు కదా, ఆగ్రా అంటేనే టూరిస్ట్ ప్లేసు. ఇంకా ఫుల్గా ఈ తాజ్మహల్, ఇలా అక్కడ ఆగ్రాలో చూడాల్సిన ప్లేస్లు అన్నీ ఏమేమి ఉన్నాయో అవి చూడటానికి, ఇది తీసుకొని వెళ్ళటానికి అనేసి అక్కడ వెహికల్స్ వాళ్ళు చాలామంది ఉంటారనమాట. సో వాళ్ళైతే మనకి ఇంకా చెప్తారు, ఈ ప్లేసెస్కి తీసుకొని వెళ్తాము, లేదంటే ఇంత అమౌంట్ అవుతుంది, గత ఇన్ని అవర్స్ పడతాయని మనకి చక్కగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. ఇంక దాన్ని బట్టి మనకి ఏ వెహికల్ నచ్చితే ఆ వెహికల్ని అయితే బుక్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మేము ఆటోని అయితే బుక్ చేసాము. ఇంకా అక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే మాకైతే అది బాగా నచ్చింది, అక్కడ పోలీస్ వాళ్ళు అయితే ఉన్నారండి. సో మా హస్బెండ్ ఏం చేశారంటే వాళ్ళకి వెళ్ళి మేము ఏ వెహికల్లో, అంటే మేము ఆటో బుక్ చేసుకున్నాం కదా, సో ఆ వెహికల్ నెంబరు, అలాగే మా
హస్బెండ్ నెంబరు అవి ఇచ్చారనమాట. డీటెయిల్స్ అన్నీ ఆ పోలీస్ వాళ్ళకైతే ఇచ్చారు. వాళ్ళైతే ఒక దాంట్లోన ఈ డీటెయిల్స్ అన్నీ రాసుకొని రిటర్న్గా మా హస్బెండ్కి ఒక స్లిప్ కూడా ఇచ్చారనమాట. అలాగే ముందుగానే మేము ఏ అమౌంట్కి అయితే మాట్లాడుకున్నామో ఆ అమౌంట్ని పోలీస్ వాళ్ళకైతే ఇచ్చేసారనమాట. ఆ పోలీస్ వాళ్ళు ఒక స్లిప్ని అయితే ఇచ్చారు. సో ఫైనల్గా ఏంటంటే ఈ ఆటో డ్రైవరు మేము ఏ ఏ ప్లేసెస్కి వెళ్తామో వాటన్నింటినీ తిప్పి మళ్ళీ స్టేషన్ దగ్గరికి మాకు డ్రాప్ చేసేస్తాడు కదా. చేసేటప్పుడు ఆ ఆటో డ్రైవర్కి మేము ఆ స్లిప్ అయితే ఇచ్చేయాలన్నమాట. ఆ ఆటో డ్రైవరు ఆ స్లిప్ పట్టుకొని పోలీస్ వాళ్ళకి చూపిస్తేనే ఆ పోలీస్ వాళ్ళైతే అమౌంట్ ఆ ఆటో డ్రైవర్కి అయితే ఇస్తారు. సో ఇదైతే మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. అలాగే చాలా సెక్యూర్గా కూడా అనిపించింది అనమాట. సో మనమైతే భయపడకుండా హ్యాపీగా వెళ్ళొచ్చు అనే ధైర్యం అయితే వచ్చింది. సో అలా పోలీస్ వాళ్ళతో మాట్లాడటం వల్ల, ఎందుకంటే సౌత్ నుండి నార్త్కి వెళ్తున్నామంటే మనకు అంతా కొత్త, ఏమీ తెలీదు. అలాగే లాంగ్వేజ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. అంటే వాళ్ళు ప్యూర్ హిందీ మాట్లాడతారు. ఇక్కడ ఏంటంటే మనము మేనేజబుల్గా హిందీ మాట్లాడేస్తుంటాము, అలా కాదు, వాళ్ళది ప్యూర్ హిందీ కదా. సో మనకు కొంచెం లాంగ్వేజ్ కూడా ప్రాబ్లం అయితే అవుతుంది. కానీ బై లక్ ఏంటంటే ఆ ఆటో డ్రైవర్ కూడా చాలా మంచి అబ్బాయి అండి. చక్కగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. చక్కగా తీసుకొని వెళ్ళి తీసుకెళ్ళి సేఫ్గా అయితే మళ్ళీ మాకు స్టేషన్లో అయితే దింపేశాడు. సో అదైతే పక్కన పెడితే ఫైనల్గా ఫస్ట్ మేము తాజ్మహల్ చూడటానికి అయితే వచ్చామండి. అది కూడా కొంచెం ఎర్లీ మార్నింగ్, అప్పుడే 7:30 అలా అవుతుందన్నమాట. అప్పటికే చాలామంది ఉన్నారండి అక్కడ. సో చాలా బాగుంది ప్లేస్ అయితే. ఈ తాజ్మహల్ చూడటానికి ఎంట్రన్స్ అయితే పర్ హెడ్ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సో ఫైనల్గా తాజ్మహల్ అయితే చూడటానికి వచ్చేసాము. సో నాకైతే చాలా ఎక్సైట్ అనమాట, చాలా హ్యాపీ అయిపోయాను నేను చూడగానే. సో ఇంకా తాజ్మహల్ అది చూడటానికైతే లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇంకా బయట నుండి చూడటానికైతే 50 రూపీస్ అయితే తీసుకున్నారు టికెట్ పర్ హెడ్. మనం తాజ్మహల్ లోపల చూడటానికి ఆ సమాధులు ఉన్నాయి కదా, తాజ్మహల్ లోపల ఎంటర్ అవటానికి పర్ హెడ్ 200 అయితే ఛార్జ్ చేస్తారండి. టికెట్ అయితే ఉంటుంది. అలాగే మనం డైరెక్ట్గా వెళ్ళటానికైతే లేదు. అక్కడ మనం కాలుకి వేసుకోవటానికి ఇలా గ్లౌజెస్ లాంటివి అయితే ఇస్తారనమాట. అంటే డైరెక్ట్గా చెప్పులతోనే అవి వేసేసుకోవాలి. ఇంకా వేసుకొని లోపలికైతే ఎంటర్ అవ్వాలన్నమాట. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్. సో ఇంకా మేము బయటనే టికెట్ అది తీసుకొని ఈ గ్లౌజెస్ అయితే వేసేసుకున్నాం అన్నమాట కాళ్ళకి. పిల్లలకైతే వేయక్కర్లేదు అని అన్నారు. సో ఓన్లీ మా హస్బెండ్ నేనే వేసుకున్నాము. ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుండి ఆ లోపల సమాధులు చూడటానికైతే దారి ఉంటుంది. ఇంకా లోపలికైతే ఇంకా ఫోన్స్ అవేమీ అలౌ లేదనమాట. సో ఇంకా బయట నుండే ఫోన్స్ అవి, ఇంకా అక్కడికి వెళ్ళాక ఫోన్ అయితే లోపల పెట్టేశాను. అక్కడైతే చాలామంది వేరే కంట్రీస్ నుండి అయితే వస్తున్నారండి. అది కూడా మన ట్రెడిషన్ అటైర్లో వస్తున్నారు. చక్కగా శారీస్, డ్రెస్సెస్ అవి వేసుకొని. సో వాళ్ళని ఆ డ్రెస్సుల్లో చూసేసరికి చాలా బాగా అనిపించింది అనమాట. ఇది వచ్చేసి బయట ఆ యమునా నది ఒడ్డున కడతారు కదా. సో ఆ క్లైమేటు అక్కడ చూడటానికైతే చాలా బాగా అనిపించింది అనమాట. సో ఇదంతాను యమునా నది దగ్గర తాజ్మహల్ ఆ బ్యాక్ సైడ్ అయితే చాలా బాగుంటుంది చూడటానికైతే. ఇంకా తాజ్మహల్లో చాలా సేపు అయితే టైం స్పెండ్ చేసామండి. చక్కగా వీడియోస్, ఫొటోస్ అవన్నీ తీసుకున్నాము. ఇంకా తాజ్మహల్ చూసేసిన తర్వాత ఇంకా అక్కడి నుండి ఆగ్రా ఫోర్ట్కి అయితే వచ్చామన్నమాట. సో ఫోర్ట్ కూడాను టికెట్ అనమాట, దీనికి కూడాను పర్ హెడ్ 40 or 50 ఉంది అంతేని. ఇంకా టికెట్ తీసుకొని లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఇవి తిరగాలి అని అంటే మాత్రం చాలా ఓపిక ఉండాలి. సో అక్కడ చాలా ఎండగా ఉందండి ఆ రోజైతే. ఇంక ఇవన్నీ తిరిగేసరికి ఇంకా సెకండ్ ప్లేస్కి వెళ్ళేసరికి మాకు నీరసం వచ్చేసింది. ఇంకా మా పాప అయితే ఎత్తుకో అని గోల. ఇంకా ఇదంతా కోట అన్నమాట. సో ఇదైతే మాత్రం చూడాల్సిన ప్లేస్ అని, చాలా బాగుంటుంది. అలాగే ఈ ఆగ్రా ఫోర్ట్ అది చూసి ఇంకా అక్కడ నుండి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కూడా వెళ్ళామండి. అది కూడా చూడాల్సిన
టెంపుల్ అని చాలా బాగుంటుంది. సో అదైతే మాత్రం నాకు వీడియో తీయటం అవ్వలేదు. ఇంకా ఆ ప్లేసెస్ అన్నీ చూసుకొని ఇంకా అక్కడ నుండి రూమ్కి అయితే వచ్చేసామండి. ఎందుకంటే అప్పటికే 1:32 అయిపోతుంది, చాలా ఎండగా ఉందన్నమాట. సో ఇంకా మా పాప అయితే చాలా బిజార్ పెట్టేసింది ఇంకా ఈ ఎండకి. ఇంకా రూమ్కి వచ్చి లంచ్ అది చేసేసామన్నమాట. రూమ్కే బుక్ చేసుకున్నాము, స్విగ్గీ ఆప్షన్ ఉంది అక్కడ. సో ఆటోమేటిక్గా లక్కీగా ఫుడ్ అయితే రూమ్కే వచ్చేసింది. ఇంకా లంచ్ అది చేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా అక్కడ నుండి రూమ్ అయితే వెకేట్ చేసేసి నెక్స్ట్ ఇక్కడ నుండి మేము మథుర అయితే బయలుదేరిపోయామండి. ఎందుకంటే ఆ నెక్స్ట్ డేనే మా పాప బర్త్డే. సో మా పాప బర్త్డేని మథురాలో శ్రీకృష్ణుడి దర్శనం చేసుకోవాలి, మథురాలో ఉండాలి అని అయితే అనుకున్నాము. సో అందుకని ఇంకా ఈవినింగ్ ఆగ్రా నుండి మథురాకి అయితే బయలుదేరిపోయామన్నమాట. అక్కడ మనకి లోకల్ ట్రైన్స్ అయితే ఉంటాయి. సో ఇంకా లోకల్ ట్రైన్లోన ఆగ్రా నుండి మథురా ట్రైన్ అయితే ఎక్కేసాము. సో ఇప్పుడైతే మథురాకి అయితే బయలుదేరిపోయామండి. చూస్తున్నారు కదా, యాక్చువల్గా ఆ రోజు మధ్యాహ్నం మేము ఈ తాజ్మహల్ ఇవన్నీ ప్లేసెస్ తిరిగి వచ్చేసామని చెప్పాను కదా రూమ్కి. మేము ఒక 1.5 hours 2 hours అయితే పడుకున్నాం అనమాట. ఇంకా ఈ ఎండ్లోన తిరిగి వచ్చేసరికి ఇంకా బయట అయితే ఫుల్గా వర్షం పడిందండి. మార్నింగ్ ఎంత ఎండెక్కిందో ఆఫ్టర్నూన్ అంత పెద్ద వర్షం అయితే పడింది. అయినా సరే బయట వర్షం పడుతున్నా లోపలైతే చెమటలు కారిపోతున్నాయి అన్నమాట. సో అంత ఎండగా ఉంది. వర్షం పడుతున్నా సరేను ఎండెక్కిపోతుంది అనమాట. కాసేపు వర్షం పడడం ఎండెక్కిపోవడం అలా అయితే క్లైమేట్ ఉంది. కానీ మేమైతే చూసి వచ్చినంత వరకు వర్షం అయితే పడలేదు. ఇంకా మథుర అయితే వచ్చేసామండి ఈవినింగ్. ఇంకా మథుర వచ్చాక యాక్చువల్గా మేము ఎప్పుడైతే ఈ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము, టికెట్స్తో పాటు మా హస్బెండ్ ఆగ్రాలోన అలాగే మథురాలో కూడాను ఐఆర్సిటీసీలోనే రూమ్స్ అయితే బుక్ చేసేసారనమాట ముందుగానే. ఇంకా మేము ఎర్లీగా ఈ ఆగ్రా నుండి మథుర వచ్చేసాం కదా. యాక్చువల్గా మాకు నైట్ 8 నుండి రూమ్ అయితే అవైలబుల్గా ఉంది. సో ఇంకా మేము త్వరగా వచ్చటం వల్ల ఏం చేసామంటే మథుర స్టేషన్లోనే క్లాక్ రూమ్లోన మా లగేజీ పెట్టేసి ఇంకా ఒక ప్లేస్ అయినా చూసేసినట్టు ఉంటుంది, మనకి టైం సేవ్ అవుతుంది అనేటట్లు మేము లగేజీ అక్కడ పెట్టేసి ఇంకా స్టేషన్ నుండి కృష్ణుడి జన్మభూమి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. కృష్ణుడు ఎక్కడ పుట్టాడు ఏంటి అనేది అది చూడటానికి అయితే వచ్చేసాము ఆ ప్లేస్కి. ఇంకా రాగానే లోపలికైతే ఎంటర్ అయిపోయాము. అక్కడైతే ఫోన్స్ నాట్ అలౌడ్. సో అందుకని ఫోన్స్ అలాగే హ్యాండ్ బ్యాగ్ అవన్నీను ఒక దగ్గర పెట్టేసి ఇంకా అక్కడ నుండి లోపల టెంపుల్ చూడటానికి అయితే వెళ్ళిపోయామన్నమాట. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. అదైతే నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను, అది ఓన్గా మనం ఎక్స్పీరియన్స్ చేయటమని. ఇంకా చాలా బాగుందన్నమాట లోపల అదిను. ఇంకా లోపల జైలు అవన్నీ చూసి ఇంకా బయటకైతే వచ్చేసామన్నమాట. అప్పటికే కొంచెం 7:30 అలా అయిపోయింది టైము. అక్కడైతే మథురాలో మెయిన్గా ట్రై చేయాల్సింది లస్సీ. సో చాలా బాగుందన్నమాట, చాలా టేస్ట్గా ఉంది లస్సీ అయితే. సో ఇంకా ఇక్కడ లస్సీ అయితే తాగామన్నమాట. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత అలాగే టిఫిన్స్ కూడా చేసేసాము. ఇంకా టిఫిన్స్ ఇవన్నీ చేసి మళ్ళీ స్టేషన్కి వచ్చి చెప్పాను కదా ఆల్రెడీ మాకు 8 o'clockకి రూమ్ అయితే అవైలబుల్గా ఉందని. సో రూమ్కి అయితే వచ్చేసామండి. ఇంకా రూమ్కి రాగానే మా పాప అయితే చారబడిపోయింది. ఇది వచ్చేసి ఐఆర్సిటీసీ వాళ్ళదేని. ఇక్కడ కూడా రూమ్ పర్లేదు, బాగుంది. ఇలా చాలా పెద్ద రూమ్స్ అనమాట. ఈ మథురాలో అయితే చాలా పెద్ద రూము. ఇదంతాను మనకి ఇలా 2 bathrooms అయితే వస్తాయి. అలాగే ఇలా బట్టలు ఎండేసుకోవడానికి కూడా మంచిగా స్టాండ్ అయితే ఇచ్చారు, పర్లేదు. మేము ఉన్నది ఒక నైటే కాబట్టి ఇంకా బాగానే అనిపించింది అనమాట. బెడ్ కూడా చాలా పెద్దది. ఇంకా ఫస్ట్ డే అయితే ఆగ్రా అలాగే మథురాలోని ఒక ప్లేస్ అయితే చూసేసామండి. ఫస్ట్ డే అయితే ఇలా జరిగింది. ఇంకా నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళాము, మా పాప బర్త్డే రోజు ఏ టెంపుల్స్కి వెళ్ళాము ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో అయితే ఇంతేని, అలాగే ఈ ఫొటోస్ని కూడా యాడ్ చేస్తాను, ఇవి కూడా చూసేయండి. నెక్స్ట్ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోని కూడా చూడాలి అని అంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.